అంతరాయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి కుందిలం శరణం కరవాణి శర్మదంతే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మామంబ కృతార్థసార్థవాహం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుర్గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుకతాదంతపోనిధిం. అచతుర్వదనో బ్రహ్మా ద్విబాహురపరో హరిః అఫాలలోచన శంభుర్భగవాన్ బాదరాయణః. వంశీ విభూషితకరాన్నవనీరదాభాత్ పీతాంబరాదరుణబింబఫలాధరోష్ఠాత్ పూర్ణేందు సుందరముఖాదరవిందనేత్రాత్ కృష్ణాత్ పరం కిమపి తత్వమహం న జానే. గోష్పదీకృతవారాశిం మశకీకృతరాక్షసం రామాయణ మహామాలారత్నం వందే నీలాత్మజం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. పూజ్యాయ రాఘవేంద్రాయ సత్యధర్మరతాయ చ భజతాం కల్పవృక్షాయ నమతాం కామధేనవే. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. తరువాత ఇదిగో ఇదేమో పరశురాముని తీర్థము అని ఒక ప్రదేశము చూపించాడు. ఇక్కడనే పరశురాముడు రాముని వల్ల గర్వభంగమును పొందాడు అన్నాడు. అదేమిటి, అది కొంచెం విచిత్రంగా ఉంది, అది చెప్పవలసింది అన్నాడు యుధిష్ఠిర మహారాజు గారు. అంటే ఆయన కథ బాగా ప్రసిద్ధమైంది. సీతా వివాహం చేసుకుని రాముడు వెడుతూ ఉండడము, ఆ వార్త విని పరశురాముడు అక్కడికి బయలుదేరి రావడము, తను ఇచ్చిన విష్ణు ధనుస్సును కూడా ఎక్కువ పెట్టమని చెప్పటము, ఆయన ఎక్కువ పెట్టడానికి తీసుకుంటూనే ఈయన తేజస్సుని హరించటము, ఎక్కువ పెట్టిన తరువాత మరి ఈ బాణమును ఏమి చేయమంటావు, నాది అమోఘం రామబాణమునకు తిరుగులేదు, ఏమి చేయమంటావు, మరి నీ తేజస్సును హరించమంటావా, పుణ్యలోకములను హరించమంటావా, ప్రాణాలను హరించమంటావా, పాదములను హరించమంటావా అని చెప్పి ఆయన అంటే, పుణ్యలోకములు కావలిస్తే మళ్లీ నేను సంపాదించుకుంటాను అని చెప్పి వాట్లనే హరించమని అనటము. ఆ విధముగా పరశురాముడు ఇక్కడ తేజస్సు కోల్పోయాడు. అనంతరము ఆయన మహేంద్ర పర్వతం మీద ఉంటూ తపస్సు చేసుకుంటూ ఉన్నాడు అని చెప్పాడు. అయిన తరువాత దీప్తోదన్నామ తత్తీర్థం, మళ్లీ పరశురాముడు తేజస్సును పొందినటువంటి ప్రదేశము గనక ఇక్కడ ఉన్నటువంటి ఈ తీర్థానికి దీప్తోదం అనే పేరు వచ్చింది అని చెప్పాడు. ఇంతదాకా వచ్చాక యుధిష్ఠిర మహారాజు గారికి మళ్లీ తృప్తి కలగలేదు. అగస్త్యుని గురించి మొదట్లో చెప్పేటప్పుడు ఇంకా వింధ్య పర్వతం యొక్క గర్వం అణచాడు, సముద్రోదకాన్ని తాగేశాడు అని ఇలాంటి ఆయన ప్రశస్తికి సంబంధించిన మరికొన్ని విశేషములు చెప్పాడు. ఆ విషయమైన ప్రశ్న వేశాడు. సముద్రోదకాన్ని అంతటినీ అగస్త్యుడు తాగాడన్నారు, అది ఏమిటి, కొంచెం ఆ విషయం వివరించండి. పూర్వం కాలకేయులు అనేటటువంటి రాక్షసులు ఉండేవారు. వాళ్లకు వృత్రాసురుడు అనేటటువంటి అతడేమో నాయకత్వం వహించి దేవేంద్రుణ్ణి బాధించేవాడు, లోకాలను అన్నింటినీ కూడా బాధిస్తూ ఉండేవారు ఈ వృత్రాసురుడు కాలకేయులు కలిసి. అప్పుడు అందరూ తిన్నగా బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్లి మొరపెట్టుకుంటే ఈ వెళ్లిన వాళ్లలో ఇక్కడ విచిత్రమైన విషయం ఏమంటే, శ్రీమన్నారాయణ కూడా బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చాట ఈ విషయంలో ఉపాయం కోసం. మీరందరూ కలిసి వెళ్లి, ఊరికి అందరూ వెడితే కాదు, నారాయణుని కూడా తీసుకుని వెళ్ళండి. దధీచి మహర్షి యొక్క అస్థులతోటి నిర్మించిన ఆయుధం కాని వృత్రాసురుణ్ణి సంహరించలేదు అని బ్రహ్మదేవుడు చెప్పాడు. దధీచి మహర్షి ఆశ్రమానికి నారాయణాదులు అందరూ కూడా వచ్చి అడిగేటప్పటికీ
ఆయన కాదనకుండా అస్థులు తీసుకోండి అని ఆయన ప్రాణములు విడిచిపెట్టాడు. సరే, ఆయన అస్థికలు తీసుకున్నారు. తీసుకున్న తర్వాత త్వష్టు ప్రజాపతి దేవతల ప్రార్థన మేరకు ఆ దధీచి మహర్షి అస్థికలతో వజ్రాయుధాన్ని సహస్రారం అన్నారు. దాని 1000 అంచులు ఉండేటటువంటి ఆయుధాన్ని నిర్మించి ఇచ్చాడు. దానితోటి దేవేంద్రుడు మహాయుద్ధం చేశాడు. కాలకేయాది రాక్షసుడు వచ్చారు, వృత్రాసురుడు వచ్చాడు. ఎలాగైతే జగామ శరణం శీఘ్రం తంతు నారాయణ ప్రభు వీళ్లతోటి మహాయుద్ధం చేసేటప్పటికి వృత్రాసుర సంహారం అయిపోయింది. అయితే ఈ కాలకేయాదులు మాత్రము విజృంభించి మహాయుద్ధం చేశారు. అంతేకాకుండా వీళ్ళు ఏం చేసేవారుట అంటే, ఆ యుద్ధంలో అసలు వృత్రాసురుని ఎలా సంహరించాడో చెప్పాడు అందరు కోపం. ఈయన వజ్రాయుధాన్ని ప్రయోగిస్తేట అతడు వచ్చేటప్పటికి దేవేంద్రుడు ఎంత భయపడిపోయాట అంటే, ఆ సమయంలో వజ్రాయుధం తాను ప్రయోగించానని గాని ఆ వజ్రాయుధం వెళ్లి వృత్రాసురుడికి తగిలిందని గాని ఈయనకి తెలియదు. అంత ఒళ్ళు తెలియని స్థితిలో దాన్ని ప్రయోగించేట. వృత్రాసురుడు సంహరింపబడినాడు అని దేవతలు జయజయధ్వానాలు చెబితే తప్పడికి తాను వజ్రాయుధం ప్రయోగించాను, వృత్రాసురుడు సంహరింపబడినాడు అని దేవేంద్రుడికి తెలియదుట. అలాగ యుద్ధం చేసి మొత్తానికి ఆ యుద్ధంలో వృత్రాసురుణ్ణి సంహరించాడు. వీళ్ళందరూ ఏం చేశారట అంటే, కాలకేయాదులు దేవతలు తరిమి చంపుతూ ఉంటే ఈ రాక్షసులందరూ సముద్రంలో ప్రవేశించారు. సముద్రంలో ప్రవేశించి సమావేశమయ్యి ఆలోచించారట ఏమి చెయ్యాలి అని. ఇదివరకు సుందోపసుంద వృత్తాంతం మొదలైన వాటిల్లో మనకు వచ్చినట్లుగానే వాళ్ళు ఈ దేవతలకి ఇంత పొగరు రావడానికి, బలం రావడానికి కారణము బ్రాహ్మణాదులు చేసేటటువంటి యజ్ఞములు, హోమములు ఇవి ప్రధానమైనటువంటి కారణము. అందువల్ల లోకములో ఎక్కడ తపస్సు జరుగుతున్నదో, ఎక్కడ సత్యవాదులు ఉన్నారో, ఎక్కడ హోమములు యజ్ఞములు జరుగుతున్నవో అక్కడికల్లా వెళ్లి వాటిని అన్నింటినీ మనం ధ్వంసం చెయ్యాలి, ఆ చేసే వాళ్ళ ప్రాణాలు తీయాలి అని నిర్ణయించుకుని, ముఖ్యముగా ఈ బ్రాహ్మణులు, ఋషులు ఈ యజ్ఞాదులు చేయించి దేవతలకు ఇంత బలం ఇస్తున్నారు కనుక ఈ ఋషులను, బ్రాహ్మణులను మనం ప్రత్యేకించి సంహరించాలి అని కూడా పనిపెట్టుకున్నారట. వాళ్ళు పనిపెట్టుకుని పొగల్లా సముద్రంలో ఉండేవారుట. రాత్రిళ్ళు బయటకు వచ్చి ఒక్కొక్క మహర్షి ఆశ్రమం మీద దాడి చేయడము, వాళ్ళని అందరినీ సంహరించడము ఇలా చేసేవారు. ఒక్క వశిష్ఠాశ్రమంలోని వాళ్ళు లెక్క కూడా చూడండి, 80,000 8,800 ఒక 90 పైన అంత ఖచ్చితంగా లెక్క చెప్పాడు. వాళ్ళనందరినీ సంహరించారు. తరువాత శవనుని ఆశ్రమం మీదకి దాడి చేసి అక్కడ ఫలమూలాశనానాంశి ఉరికి ఫలములు, దుంపలు మాత్రమే తిని తపస్సు చేసేటటువంటి మునులను 100 మందిని సంహరించారు. భరద్వాజాశ్రమం మీదకి దాడి చేసి బ్రహ్మచారులైనటువంటి వాయుభక్షకులు, అంబుభక్షకులు, జలము మాత్రమే తాగి తపస్సు చేసేవారు, అటువంటి వాళ్ళని 20 మందిని సంహరించారు. ఇలాగ అందరినీ సంహరిస్తూ ఉంటే మళ్లీ దేవతలందరూ కలిసి మహేంద్రుడితోటి కలిసి చిన్నగా నారాయణ పుత్రుడైన బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి వీళ్ళు పోయే ఉపాయం ఏమిటి చెప్పవలసినది అన్నారు. ఇలాగ అందరూ కలిసి వెళ్లి వాళ్ళ సముద్రంలో దాక్కుంటున్నారు, అగాధమైన ప్రదేశంలోనూ. అక్కడికి వెళ్లి వాళ్ళని సంహరించటం అంటే అది సాధ్యమయ్యే పని కాదు. అందుకని మీరందరూ వెళ్లి ఆ సముద్రము ఎండిపోయేటటువంటి ఏర్పాటు చేయండి అన్నారు. ముందర వాళ్ళు బయటపడితే అప్పుడు వాళ్ళని సంహరించవచ్చు అని. సముద్రం ఎండిపోవడం అంటే ఎలా సాధ్యమవుతుంది? ఆ నీరు తాగేయాలన్నారు. నీరు తాగగలిగిన వాడు ఎవరున్నాడు అంటే అగస్త్యుడు ఉన్నాడు అని చెప్పారు. అప్పుడు అగస్త్యుడి దగ్గరకు వచ్చి ఆయన్ని ప్రార్థించారు. విష్ణుమూర్తే ఈ సంగతి చెప్పాడు. చెప్పేటప్పటికి అందరూ కూడా అగస్త్య మహర్షి దగ్గరకు వచ్చారు. అగస్త్యేన వినా కోహి శక్తో అన్య అర్ణవ శోషణే, సముద్రాన్ని ఎండించడానికి అగస్త్యుడి కంటే ఇంకెవరు సమర్థుడు లేడు అన్నారు. వీళ్ళొచ్చి అగస్త్యుడిని స్తోత్రం చేశారట. మహిషుని గర్వం అణచినటువంటి వాడవు నువ్వు, వింధ్య గర్వాన్ని అణచినటువంటి వాడవు నువ్వు, అంచేతను నువ్వే రక్షించాలి అని అన్నప్పటికీ సరే వెళదాం పదండి సముద్రం దగ్గరికి అన్నాడు. ఈ లోపల ధర్మరాజు గారికి
మళ్ళీ ఓ ప్రశ్న వచ్చింది. సముద్రాన్ని శోషింపజేయడానికి ప్రార్థిస్తూ వింధ్య పర్వతం యొక్క గర్వం అణిచాడన్నావు, అదేమిటి చెప్పమన్నాడు. వింధ్య పర్వతమునకు మేరు పర్వతముతో స్పర్ధ వచ్చి ఊరికే పెరిగిపోతూ ఉంటే దానిని గ్రహగతులను కూడా అడ్డేటప్పటికీ వింధ్య పర్వతాన్ని అణగొట్టడానికి ఇంతకంటే ఉపాయం లేదు అని అగస్త్య మహర్షిని ఒకప్పుడు మళ్ళీ దేవతలందరూ కూడా వేడుకున్నారు. ఉత్తరమున ఉన్నటువంటి అగస్త్యుడు లోపాముద్రతో సహా దక్షిణానికి బయలుదేరి వచ్చాడు. వస్తూ ఉంటే వింధ్య పర్వతము మామూలు దేవరూపాన్ని ధరించి అగస్త్య మహర్షికి వచ్చి సాష్టాంగ నమస్కారం చేసింది. చేసేటప్పటికి మామూలు పర్వతాకారాన్ని కూడానేమో అది వరకు ఆకాశాన్ని కూడా భేదించుకుని గ్రహగతులను అడ్డేటంత ఎత్తున ఉన్నటువంటిది మామూలు కొండల స్థాయికి వచ్చి నమస్కారం చేసేటప్పటికీ ఈయన ఇంకేం అనకుండగా నేను తీర్థయాత్రలు చేసి మళ్లీ వచ్చేదాకా ఇక్కడే ఉండు నువ్వు అన్నాడు. అలాగే అని వింధ్య పర్వతం అన్నది. ఇక మళ్లీ మాత్రం వస్తే వింధ్య పర్వతం మళ్లీ విజృంభించవలసి వస్తుందని అగస్త్య మహర్షి ఇంకా మళ్లీ ఉత్తరానికి రాలేదు, దక్షిణాన్నే ఉండిపోయాడు. అగస్త్యోదయం అయ్యేటప్పటికీ నదులు అగస్త్య నక్షత్రము ఆకాశంలో కనిపించేటప్పటికీ నదులు కలకపోయి అవి తేట నీరు అవుతూ ఉంటుంది. ఇది అగస్త్యోదయం అయింది అని ప్రత్యేకించి చెబుతూ ఉంటారు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు.